నమస్తే, వెల్కమ్ టు సాక్షి ఫ్యామిలీ. నేను షాహిద. సో ఈ మధ్య కాలంలో లివ్ ఇన్ రిలేషన్షిప్స్ గురించి చాలా చర్చ జరుగుతుంది. సో అదే కాకుండా రీసెంట్ గా సుప్రీం కోర్టు ఒక యాక్ట్ తీసుకొచ్చింది. అంటే లివింగ్ రిలేషన్షిప్ లో ఉన్న మహిళలకు కూడా డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్ వర్తిస్తుంది అనేది ఈ యాక్ట్ అన్నమాట. అయితే దీని గురించి ఇప్పుడు మనం మాట్లాడుకుందాం. ఈ రోజు మనతో పాటు సంతోష్ గారు ఉన్నారు. లెట్స్ వెల్కమ్ హిమ్. నమస్తే సార్. నమస్తే శ్రద్ధా గారు. థ్యాంక్స్ ఫర్ హోస్టింగ్ మీ. థ్యాంక్ యూ సో మచ్. సంతోష్ గారు, ఇప్పుడు లివింగ్ రిలేషన్షిప్ లో ఉన్న మహిళలకి కూడా ఈ డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్ వర్తిస్తుంది అనేసి సుప్రీం కోర్టు చెప్పిందనమాట. సో దీని గురించి చెప్పండి కొంచెం. అసలు సింపుల్ మేడం, మనకి మెన్ అండ్ ఉమెన్ కలిసి ఉండేటటువంటి మనకి రిలేషన్షిప్ అనేది రెండు విధాలుగా ఉంటుంది. ఒకటి సమాజం ఆమోదించినటువంటి అప్రూవ్ చేసినటువంటిది, అది మనకి మ్యారేజ్. ఓకే, మ్యారేజ్ లో ఉన్న వాళ్ళకి మహిళలకి ఏవైతే మనకి ప్రొటెక్షన్స్ ఎక్కువగా ఉన్నాయి, రక్షణలు ఎక్కువ ఉన్నాయి, అంటే ఒక వివాహ బంధంలో ఉన్నటువంటి మహిళలకి రక్షించడానికి. కాకపోతే సహజీవనంలో ఉన్నటువంటి మహిళలకి కొన్ని రక్షణలు లేవు. సహజీవనం అంటే లివ్ ఇన్ రిలేషన్షిప్, మనం ఇంగ్లీష్ లో మాట్లాడుకుంటే ఏది లివ్ ఇన్ రిలేషన్షిప్ అవుతుంది? ఏ కపుల్ అయితే గనక సొసైటీలో మన హిందూ మ్యారేజ్ యాక్ట్ ప్రకారము మ్యారేజ్ చేసుకోకుండా జీవిస్తున్నారో వాళ్ళని మనం లివ్ ఇన్ రిలేషన్ కపుల్ అంటాం. దాని గురించి ఫర్దర్ గా మనం డిస్కస్ చేస్తాం. ఆ లివ్ ఇన్ రిలేషన్షిప్ లో ఉన్నటువంటి మహిళలకి మరి వైలెన్స్ జరిగింది అనుకోండి మహిళ మీద, వైలెన్స్ కి అయితే కనుక తెలియదు కదా ఈమె మ్యారీడ్ ఉమెనా అన్మ్యారీడ్ ఉమెనా అని చెప్పేసి. మరి అట్లాంటప్పుడు మ్యారీడ్ అన్మ్యారీడ్ అని ఎలా డిస్క్రిమినేట్ చేస్తారు? కాబట్టి అన్మ్యారీడ్ లివ్ ఇన్ రిలేషన్ ఉన్నటువంటి మహిళలకు కూడా ఈ డొమెస్టిక్ వైలెన్స్ లో ఉండేటటువంటి ప్రొటెక్షన్ కానీ, అలానే బిఎన్ఎస్ సెక్షన్ 85, సెక్షన్ 86 ద్వారా ఉండే ప్రొటెక్షన్ ఇవ్వండి అని చెప్పేసి సుప్రీంకోర్టు లాస్ట్ వీక్ లో జడ్జిమెంట్ ఇచ్చింది. పెళ్లి కాలేదు కదా, సో లీగల్ రైట్స్ ఉండవు అనుకుంటారు కదా. సో పెళ్లి కాకున్నా కూడా లీగల్ రైట్స్ ఉంటాయా మహిళలకి? ఎస్ మేడం, ఇక్కడ అదే ఇప్పుడు మనకు సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే, వైలెన్స్, ఒక మహిళ ఒక వైలెన్స్ ని ఫేస్ చేస్తున్నప్పుడు, ఈ వైలెన్స్ అనేది మ్యారేజ్ అయిన మహిళ ఫేస్ చేసినప్పుడు ఒకలాగా, మ్యారేజ్ కానటువంటి మహిళ ఫేస్ చేసినప్పుడు ఒకలాగా, వాళ్ళని అలా సపరేట్ చేయడం అనేది ఒక రీజనబుల్ గా లేదు. వైలెన్స్ ఈజ్ వైలెన్స్ ఫర్ ఎనీవన్. ఎందుకంటే మనం డొమెస్టిక్ వైలెన్స్, ఇక్కడ మనకి ఇంకొక రెండు విషయాలు షాహిదా మేడం గారు ఏంటంటే, ఒక మహిళ వైలెన్స్ ని ఫేస్ చేసినప్పుడు మహిళలకు రెండు రకాల ప్రొటెక్షన్ ఉంది. ఒకటి డొమెస్టిక్ వైలెన్స్ ద్వారా ఉండేటటువంటి ప్రొటెక్షన్, డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్ 2005. ఇది మ్యారీడ్ అయిన మహిళకి ఉంటుంది ప్రొటెక్షన్, లివ్ ఇన్ రిలేషన్షిప్ లో ఉన్న మహిళకు కూడా ప్రొటెక్షన్ ఉంటుంది. ఇన్ని రోజులు కూడా ఉంది. ఇప్పుడు సుప్రీంకోర్టు ఏం చెప్పింది కొత్తగా, నిన్న సుప్రీంకోర్టు అంటే లాస్ట్ వీక్ చెప్పినటువంటి జడ్జ్మెంట్ ఏంటంటే, బిఎన్ఎస్ లో, ఓకే, బిఎన్ఎస్ అంటే ఇది వరకు ఉన్నటువంటి ఐపీసీ, అందులో ఉన్న సెక్షన్ 85, సెక్షన్ 86 అనేది ఇన్ని రోజులు ఓన్లీ మ్యారేజ్ అయిన మహిళలకు మాత్రమే అప్లై అయ్యేది. ఇప్పుడు లివ్ ఇన్ రిలేషన్షిప్ లో ఉన్నటువంటి మహిళలకు కూడా అది అప్లై అవుద్దని చెప్పి సుప్రీంకోర్టు చెప్పింది. ఓకే, అయితే ఏ పరిస్థితిలో లివింగ్ రిలేషన్షిప్ లో ఇలాంటి చట్టం వర్తిస్తుంది? ఏ పరిస్థితులు అంటే మేడం, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక ఇద్దరు వ్యక్తులు లివ్ ఇన్ రిలేషన్షిప్ లో ఉన్నప్పుడు, ఆ లివ్ ఇన్ రిలేషన్షిప్ అనేది మ్యారేజ్ లైక్ లివ్ ఇన్ రిలేషన్షిప్ అయి ఉండాలి. మ్యారేజ్ లైక్ లివ్ ఇన్ రిలేషన్షిప్ అంటే ఏంది అంటే, సమాజంలో ఈ వ్యక్తి ఆవిడని తన వైఫ్ అని సమాజానికి ఇంట్రడ్యూస్ చేసి ఉండి, అండ్ ఆ రిలేషన్షిప్ అనేది పబ్లిక్ గా తెలిసి ఉండి, ఓకే, అండ్ వీళ్ళిద్దరి మీద కామన్ లీజ్ అగ్రిమెంట్, రెంటల్ అగ్రిమెంట్ లాంటిది ఉండి, లేదా వీళ్ళిద్దరూ కామన్ ఫినాన్షియల్ ట్రాన్సాక్షన్ చేసి, కామన్ బ్యాంక్ అకౌంట్, అంటే వీళ్ళ మధ్యలో ఒక పెళ్లి మాత్రమే లేదు, మిగతా అన్ని కూడా ఉన్నాయి. అంటే లీగల్ కండిషన్స్ కూడా ఉండాలా? ఎస్, ఇట్లాంటి నేను చెప్పినటువంటి దీన్ని మనం ఏమంటామంటే మ్యారేజ్ లైక్ లివ్ ఇన్ రిలేషన్షిప్. ఓకే, సో ఇట్లాంటి మ్యారేజ్ లైక్ లివ్ ఇన్ రిలేషన్షిప్ ఉందనుకోండి, అప్పుడు దాంతోపాటు ఇంకొక కండిషన్ ఉంది, అది మనం నెక్స్ట్ ఫర్దర్ క్వశ్చన్ లో మాట్లాడుకుందాం. ఈ రెండు కండిషన్లు ఫుల్ఫిల్ అయినప్పుడు మాత్రమే అప్పుడు ఉమెన్ కి ఈ యొక్క బిఎన్ఎస్ సెక్షన్ 85, సెక్షన్ 86 ద్వారా ఈ యొక్క రక్షణ లభిస్తుంది. సో ఈ రక్షణ లభించాలంటే కొంతమంది కొద్ది రోజులు మాత్రమే కలిసి ఉంటారు కదా, సో దానికి కూడా ఇది వర్తిస్తుందా? ఇది వర్తించదు మేడం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇద్దరు కొలీగ్స్ ఒక 2-3 నెలలు లివ్ ఇన్ రిలేషన్షిప్ లో ఉండడము, లేదా ఒక 1 year లివ్ ఇన్ రిలేషన్షిప్ లో ఉండడము, ఇట్లాంటి వాటికి ఇది అప్లై అవ్వదు. ఎందుకంటే ఇది మ్యారేజ్ లాంటి లివ్ ఇన్ రిలేషన్షిప్ కాదు, అండ్ సమాజంలో వీళ్ళిద్దరు కూడా ఒక వైఫ్ అండ్ హస్బెండ్ లాగా ఎస్టాబ్లిష్ అయ్యలేరు కాబట్టి. రైట్, అంటే వాళ్ళకి వేరే రకాల ప్రొటెక్షన్స్ ఉంటాయి, కాకపోతే బిఎన్ఎస్ సెక్షన్ 85, సెక్షన్ 86 మాత్రమే ఉండదు. ఓకే, అయితే సహజీవనంలో ఉన్న మహిళ ఇంట్లో నుంచి వెళ్ళిపోవాలి అనుకున్నప్పుడు తనకు ఎలాంటి లీగల్ ప్రొటెక్షన్ ఉంటుంది? అంటే ఫర్ ఎగ్జాంపుల్ తనకు ఇంట్లో వాళ్ళు తనను ఫోర్స్ఫుల్ గా ఆపేటటువంటి అవకాశము ఉండదు. అదే ఫస్ట్ తనకు ఉండేటటువంటి లీగల్ ప్రొటెక్షన్. ఎందుకంటే మన ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఇచ్చినటువంటి రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ మూమెంట్, అంటే మేజర్ అయినటువంటి వ్యక్తి తను ఒక ఆలోచన ద్వారా, అంటే తను మెంటల్లీ ఇల్లు కాకుండా, తను పరిపూర్ణంగా మంచి మెంటల్ వెల్ ఉన్నటువంటి పర్సన్, తను ఎక్కడికి వెళ్ళాలి, తను ఎవరితో ఉండాలన్నటువంటి ఫ్రీడమ్ ఉంటుంది. ఒకవేళ అలా ఫ్రీడమ్ ఎవరైనా ఆపేస్తే, తన గార్డియన్స్ కానీ తన పేరెంట్స్ కానీ ఆపేసినప్పుడు, తను ఆబ్వియస్లీ హెబియస్ కార్పస్ ద్వారా తను ఎక్కడికి వెళ్ళేటటువంటి ప్రొటెక్షన్ అయితే కనుక ఉంటుంది.
రైట్. సహజీవనం గురించి మనం మాట్లాడుకుంటున్నాము. అయితే ఇందులో ఇక్కడ పుట్టిన పిల్లలు ఉంటారు గదా! సో, లివ్ ఇన్ రిలేషన్‌షిప్‌లో పిల్లలు పుట్టిన తర్వాత వాళ్ళకి ఎలాంటి హక్కులుంటాయి? అంటే సుప్రీం కోర్ట్ 2, 3 జడ్జిమెంట్‌లో మనకేం చెప్పిందంటే మేడం, ఒక రిలేషన్‌షిప్ అనేది ఇల్లిజిటిమేట్ రిలేషన్‌షిప్ అయ్యుండొచ్చు. అంటే హుహు. అక్రమ సంబంధం అయ్యుండొచ్చు. కాతే పిల్లలు మాత్రము అక్రమంగా పుట్టిన పిల్లలు అనేటటువంటి కాన్సెప్ట్ లేదు మన లీగల్ లాంగ్వేజ్‌లో. అంటే ఒక మ్యారేజ్ రిలేషన్‌షిప్‌లో పుట్టినటువంటి పిల్లలకి ఎలాంటి హక్కులైతే ఉంటాయో హుహు. అండ్ లివ్ ఇన్ రిలేషన్‌షిప్‌లో పుట్టినటువంటి పిల్లలకు కూడా సమానమైనటువంటి హక్కులుంటాయి. రైట్. ఓకే. దేర్ ఈస్ ఇప్పుడు నో కాన్సెప్ట్ ఆఫ్ ఇల్లిజిటిమేట్ చిల్డ్రన్. అయితే సంతోష్ గారు ఇప్పుడు లివ్ ఇన్ రిలేషన్‌షిప్‌లో ఉన్నప్పుడు ఆ మహిళ హింసకు గురైంది అనుకుందాము. సో, తను ఫస్ట్ కంప్లెయింట్ ఎక్కడివ్వాలి? తను ఫస్ట్ తన యొక్క నియరెస్ట్ ఎస్‌హెచ్ఓ హుహు. మనకి పోలీస్ స్టేషన్‌లో తను కంప్లెయింట్ ఇవ్వాల్సి ఉంటుంది. హ్మ్. డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్ ప్రకారం కేస్ ఫైల్ చేస్తది. హ్మ్. అండ్ ఇందాకలో మనం అనుకున్నటువంటి కండిషన్స్ ఫుల్‌ఫిల్ అయిపోతే హ్మ్. అప్పుడు బిఎన్ఎస్ సెక్షన్ ప్రకారం కూడా ఆ యొక్క వ్యక్తి పైన, హస్బెండ్ పైన లేదా ఆ మేల్ లివ్ ఇన్ పార్ట్నర్ పైన కేస్ ఫైల్ అవుతుంది. రైట్. ఇప్పుడు లివ్ ఇన్ రిలేషన్‌షిప్‌లో వెళ్ళాలి అని చాలామంది అనుకుంటున్న మహిళలకి కొన్ని లీగల్ రైట్స్ తెలుసుకోవాలి. సో, అలా తెలుసుకోవాలి ఎంతవరకు ముఖ్యం ఇది? అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ లీగల్ రైట్స్ తెలుసనుకోండి, హ్మ్. అప్పుడు వాళ్ళకు కాన్ఫిడెన్స్ వస్తది. హ్మ్. ఏంది? ఒకవేళ నాకిది జరిగితే నేను నేను ఇది చేస్తాను. ఇలా చేయొచ్చు అని హ్మ్. చెప్పేసేసి. ఇప్పుడు మనం మాట్లాడుతున్న కేస్ ఏదైతే ఉందో సుప్రీం కోర్టు ఈ హ్మ్. జడ్జిమెంట్ ఇచ్చిందని మనం మాట్లాడుకుంటున్న కేస్ ఏదైతే ఉందో, హ్మ్. ఇది కర్ణాటక హైకోర్ట్ నుంచి వచ్చినటువంటి కేసు. హుహు. ఈ కర్ణాటకలో ఏం చేశాడు అతను? కర్ణాటక స్టేట్‌లో తనకు ఆల్రెడీ పెళ్లయిపోయింది. హుహు. తనకు ఆల్రెడీ పెళ్లయిపోయినటువంటి విషయాన్ని హ్మ్. ఓకే. సో, ఈ అమ్మాయి దగ్గర దాసి రెండో అమ్మాయితోని లివ్ ఇన్ రిలేషన్‌షిప్‌లో ఉన్నాడు. ఓకే. ఆయన కాన్ఫిడెన్స్ ఏంది? ఇప్పుడు రెండో అమ్మాయి నాకు డొమెస్టిక్ వయలెన్స్ ప్రకారం రక్షణ ఇవ్వండి అన్నప్పుడు, అప్పుడు ఈ అమ్మాయి ఏం ప్రూవ్ చేయాలి? సమాజంలో మేమిద్దరం వైఫ్ అండ్ హస్బెండ్ లాగా ఉన్నాము అని ఈ అమ్మాయి ప్రూవ్ చేయాలి. బట్ ఇతను ఎక్కడా కూడా తన సమాజంలో మేము వైఫ్ అండ్ హస్బెండ్ అని చెప్పుకోలేదు గదా! హుహు. దాంతో పాటు ఈ డొమెస్టిక్ వయలెన్స్ యాక్ట్ అనేది గాని, లేకపోతే బిఎన్ఎస్ సెక్షన్ 85, 86 యాక్ట్ అనేది ఇన్ని రోజులు బైగామీకి అప్లికేబుల్ గాదు. బైగామీ అంటే ఆల్రెడీ తనకు ఒక వైఫ్ ఉన్నప్పుడు, హుహు. ఈ రిలేషన్‌షిప్ అనేది అసలు మ్యారేజబుల్ రిలేషన్‌షిప్ అనేది కాదు గదా! ఎందుకంటే ఆ అమ్మాయి నమ్మిందనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇతను హ్మ్. చెప్పినప్పుడు నిన్ను పెళ్లి చేసుకుంటా అని నమ్మిందనుకోండి. పెళ్లి చేసుకుంటా అని నమ్మించినప్పుడు అతనికి ఆల్రెడీ వైఫ్ ఉన్నప్పుడు ఈమె హ్మ్. నమ్మడం కూడా తప్పు గదా! అవును. ఎందుకంటే అతనికి ఆల్రెడీ వైఫ్ అంటే ఉంది ఆ కాబట్టి. వైఫ్‌కి విడాకులు ఇస్తానని చెప్పుండొచ్చు గదా! అదే. అంటే ఇప్పుడు మనం మాట్లాడుకున్న కేసులో ఏందంటే అతనికి పెళ్లయిపోయింది అన్న విషయం కూడా తను చెప్పలేదన్నమాట ఈ అది అమ్మాయికి. గూడా దాచిపెడితే. దాచిపెట్టి. హుహు. దాచిపెట్టడం వల్ల ఈమెమనుకుంది ఇంటెంట్ టు మ్యారేజ్. నేను మీకు ఇందాక చెప్పాను. హ్మ్. ఈ ప్రొటెక్షన్ అవైలబుల్ రావాలంటే మహిళలకి, లివ్ ఇన్ రిలేషన్‌షిప్‌లో ఉన్న మహిళలకి బిఎన్ఎస్ సెక్షన్ 85, 86 ద్వారా ప్రొటెక్షన్ రావాలంటే 2 రకాల కండిషన్స్ ఫుల్‌ఫిల్ అయ్యి ఉండాలి. ఒకటి, వాళ్ళ నేచర్ ఆఫ్ రిలేషన్‌షిప్ అనేది లైక్ ఎ మ్యారేజ్ అయ్యి ఉండాలి. హుహు. రెండవది ఇంటెంట్ టు మ్యారేజ్. హ్మ్. ఈ కండిషన్ కూడా ఉండాలి. అంటే ఆ మేల్ పార్ట్నర్ ఎవరైతే ఉంటారో తను ఆ ఫీమేల్ పార్ట్నర్‌కి నిన్ను మ్యారేజ్ చేసుకుంటా అని వాట్సాప్‌లో లేదా రిటర్న్ రూపంలో గాని, లేదా మెయిల్ రూపంలో గాని, లేదా ఆడియో వీడియో ప్రూఫ్ గాని ఉండాలి. ఈ బర్డెన్ ఆఫ్ ప్రూఫ్ అనేది మహిళ పైనే ఉంది. మహిళనే హ్మ్. ప్రూవ్ చేయాలి. అప్పుడు మాత్రమే ఈ 2 కండిషన్ ఫుల్‌ఫిల్ అయితేనే అప్పుడు సెక్షన్ 85, 86 అప్లై అవుతది. సో, కరెక్ట్ ప్రూఫ్స్ అనేది చూపించాలి. ఆబ్వియస్‌లీ. కొంతమంది వాళ్ళకి ఆల్రెడీ మ్యారేజ్ అయ్యి ఉంటుంది మేల్‌కి. అయితే వాళ్ళు ఇంకొక రిలేషన్‌షిప్‌లో అంటే ఏం ఉండదులే లీగల్లీ వీళ్ళకి మనం ఏం చేసినా ఏం ప్రాబ్లమ్ లేదు. ఎందుకంటే పెళ్లి కాలేదు గదా! అనేసి అనుకుని ఇలాంటివి చాలా జరుగుతున్నాయి. సో, ఇప్పుడు ఈ సుప్రీం కోర్ట్ ఇచ్చిన ఈ యాక్ట్ ప్రకారం ఇది ఎంతవరకు యూజ్‌ఫుల్ అంటారు? యూజ్‌ఫుల్ అంటే ఇప్పుడు మన ఆడియన్స్ మన వీడియో చూస్తున్నటువంటి ఆడియన్స్ మీరైనా తెలుసుకోవాల్సింది ఏందంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ అతనికి మ్యారేజ్ చేసుకునే ఉద్దేశ్యం ఉంది. లేదా మీరు అతనితోని మ్యారేజ్ రిలేషన్‌షిప్‌లో ఉందాము అనుకుంటే గనక అతని నుంచి క్లియర్‌గా హుహు. ఒక మెయిల్ లాంటిదో, హ్మ్. లేపోతే ఏదైనా వాట్సాప్ మెసేజ్ ద్వారానో, లేదా ఒక పేపర్ మీద ఒక బాండ్ హ్మ్. పేపర్ మీద అగ్రీమెంట్ లాంటిదో నేను నిన్ను పెళ్లి చేసుకుంటా అని అట్లాంటి ప్రూఫ్ తీసుకోవడం బెటర్. లీగల్ కండిషన్స్. లీగల్‌గా ప్రూఫ్ తీసుకుంటే హుహు. బెటర్. హ్మ్. ఫ్యూచర్‌లో నిన్ను పెళ్లి చేసుకుంటాను. దీన్ని మనం హ్మ్. ఏమంటామంటే హ్మ్. ఇంటెంట్ టు మ్యారేజ్ అంటాం. హ్మ్. అలా కాదనుకోండి, రేపు తను కూడా అంటాడు ఏమని? అసలు ఏదో తను ఏదో కాలక్షేపానికి నాతో రిలేషన్‌షిప్ ఉందాం అనుకుంది. నేను కూడా ఉందాం అనుకున్నా. అసలు తనను పెళ్లి చేసుకునే ఉద్దేశ్యం కూడా నాకు లేదు. హుహు. ఎప్పుడు కూడా తనను పెళ్లి చేసుకోవాలనుకోలేదు. తను ఇంకో వేరే అబ్బాయిని పెళ్లి చేసుకోవాలుండే తనకి అని అన్నాడనుకోండి. అప్పుడు ఈవెన్ తను వీళ్ళకి అడగను గూడా లేదు అనొచ్చు. తను హ్మ్. అడగలేదు. హ్మ్. తనకేదో ఫైనాన్షియల్‌గా అవసరం ఉందని చెప్పేసి నాతోనుందని చెప్పేసి తను దానివల్ల ఇప్పుడు అమ్మాయికి బ్యాక్ ఫైర్ అవుద్ది కదా! రైట్. సో, నిజంగానే మీరు చెప్పినట్లు. సో, చాలా మంది మహిళలకు ఇలాంటి హక్కులు గూడా ఉన్నాయి మనకి అనేది చాలా మందికి తెలియదు. యెస్. సో, తెలుసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్ కదా! యెస్. సో, అవగాహన అనేది చాలా ఇంపార్టెంట్. అది తెలియక చాలా బాధపడుతున్న వాళ్ళు కూడా ఉన్నారు. ఇప్పుడు వాళ్ళకి అవగాహన కల్పించడానికి కోసమే మనం ఈ టైమ్ అండ్ ఎనర్జీ పెట్టి హ్మ్. దీనివల్ల ఎవరికో ఒక మహిళలకి లేదా ఎవరికో కొంతమంది హ్మ్. లివ్ ఇన్ రిలేషన్‌షిప్‌లో ఉన్న హ్మ్. మహిళలకి యూజ్‌ఫుల్ అవుతే హ్మ్. అంతకన్నా ఇంకా బెటర్ ఏముంటది మేడం. కరెక్టే. కొన్ని రోజులు మాత్రమే లివింగ్ రిలేషన్‌షిప్‌లో ఉంటారు.
సో కోర్టు ఎలా పరిగణిస్తుంది ఇది కరెక్ట్ లివింగ్ రిలేషన్షిప్ అనేసి? అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఆ అమ్మాయి ప్రూవ్ చేయాల్సి ఉంటుంది. ఉమ్, మేము ఇన్ని సంవత్సరాల నుంచి లివ్ ఇన్ రిలేషన్షిప్ లో ఉన్నాము. ఉమ్, అండ్ ఇలా ప్రూఫ్ అనేది అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను చెప్పే సలహా ఏంటంటే ఇప్పుడు ఎవరైనా మహిళ లివ్ ఇన్ రిలేషన్షిప్ లో ఉందాం అనుకున్నప్పుడు అబ్బాయితోని కామన్ గా రెంటల్ అగ్రిమెంట్ తీసుకోవడం స్టార్ట్ చేయాలి. ఓకే. కామన్ గా బ్యాంక్ అకౌంట్ తీసుకోవడం స్టార్ట్ చేయాలి. ఉమ్, ఎందుకంటే ఎప్పుడైతే ఇవి కామన్ గా ఉంటాయో ఉమ్, అప్పుడు మనం ఒక టైం లైన్ ని ఎస్టాబ్లిష్ చేయగలుగుతాం. ఉమ్, అంటే మేము ఇన్ని సంవత్సరాల నుంచి కలిసి ఉన్నాము. ఉమ్, మా లివ్ ఇన్ రిలేషన్షిప్ అనేది ఒక మ్యారేజ్ తప్ప మిగతావన్నీ కూడా మా లివ్ ఇన్ రిలేషన్షిప్ లో ఉన్నాయి. ఉమ్, అండ్ సెకండ్ థింగ్ కండిషన్ చెప్పినట్టు ఇంటెంట్ టు మ్యారేజ్. ఉమ్, తను మ్యారేజ్ చేసుకుందాం అన్నటువంటి ఇంటెన్షన్ చూపించి మా పేరెంట్స్కి ప్రామిస్ చేయడము, మాకు ప్రామిస్ చేయడము, లేకపోతే నన్ను సీక్రెట్గా ఎక్కడైనా ఎంగేజ్మెంట్ చేసుకున్నాడు నన్ను ఆ వీడియో ప్రూఫ్స్ లాంటివి చూపెట్టడము, ఇట్లాంటిదైనా ఈ లీగల్ ట్రాక్ మెయింటైన్ చేస్తే ఉమ్, ఫ్యూచర్లో అమ్మాయికి రక్షణ ఉంటుంది. రక్షణ లేకపోతే లీగల్ ట్రాక్ మెయింటైన్ చేయకపోతే ఉమ్. అప్పుడు నో వన్ కెన్ సేవ్. సో రైట్. ఇప్పుడు సుప్రీంకోర్టు ఇచ్చిన ఈ యాక్ట్ ప్రకారం కొంతమంది ఏమంటున్నారంటే అంటే మహిళలకి రక్షణ కలుగుతుంది, ఎందుకంటే గృహ హింస. సో అక్కడ కూడా లివింగ్ రిలేషన్షిప్ లో ఉన్నా కూడా తనే బాధపడుతుంది కాబట్టి సో ఇక్కడ రక్షణ వస్తుంది. కానీ పురుషులు ఏమంటున్నారంటే సో రోజు రోజుకి ఇలాంటి తప్పుడు కేసులు కూడా వేస్తున్నారు కదా అంటున్నారు కదా. దీని గురించి కూడా సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే ఉమ్, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక అమ్మాయి వెళ్ళి ఉమ్, పలానా ఎక్స్ అనే పర్సన్ నేను అతనితో లివ్ ఇన్ రిలేషన్షిప్ లో ఉంటున్నా, తన పైన ఇన్ని రోజులు డొమెస్టిక్ వైలెన్స్ కేసులో సివిల్ కేసే ఫైల్ అయ్యేది. ఉమ్, ఇప్పుడు బిఎన్ఎస్ సెక్షన్ 85 సెక్షన్ 86 అంటే క్రిమినల్ కేసు కూడా ఫైల్ అవుతుంది. అవును. ఇప్పుడు అమ్మాయి వెళ్ళి కంప్లైంట్ చేయగానే పోలీసులు అబ్బాయిని అరెస్ట్ చేయకండి. ఉహు, ఫస్ట్ పోలీసులు ప్రిలిమినరీ ఎంక్వైరీ చేయండి. ఉమ్, ప్రిలిమినరీ ఎంక్వైరీ చేసిన తర్వాత అట్లీస్ట్ మీకు ప్రాథమిక సాక్ష్యాధారాలు ఉంటే ఉహు, అప్పుడు అరెస్ట్ చేయండి అని కోర్టు చెప్పింది. ఉహు. అంటే ఇక్కడ పోలీసులు కూడా ఇష్టం వచ్చినట్టు అంటే ఒక అమ్మాయి యాక్షన్ ఒక అబ్బాయిని తీసుకోవడానికి లేదు. ఒక అబ్బాయిని ట్రాప్ చేసి ఉమ్, 5-6 నెలలు సంవత్సరం ఉన్నా కూడా ఉమ్, అతను మ్యారేజ్ చేసుకుంటాను ఇంటెన్షన్ చెప్పకపోయినా కూడా సింపుల్ గా అబ్బాయి రెప్యుటేషన్ డ్యామేజ్ చేయాలని చెప్పేసి ఈవిడ వెళ్ళి కంప్లైంట్ ఇవ్వగానే పోలీసులు అరెస్ట్ చేయడము ఇట్లాంటిది కూడా లేదు. ఓకే. థ్యాంక్ యూ సో మచ్. మీ వాల్యుబుల్ టైం ఇచ్చారు. అండ్ ముఖ్యంగా అంటే మన సుప్రీంకోర్టు ఇచ్చిన ఈ యాక్ట్ ప్రకారం మహిళలందరికీ ఎలాంటి రక్షణ కలుగుతుంది అనే విషయాలు మనం చర్చించుకున్నాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ శ్వేత గారు. అండ్ మన వీడియో చూస్తున్నటువంటి ఆడియన్స్ అందరు కూడా థ్యాంక్స్ ఫర్ హ్యావింగ్ అస్. మీకు ఇట్లాంటి ఇంకేమైనా లీగల్ రిలేటెడ్ ఉమెన్కు ఉండే రైట్స్ కానీ ప్రొటెక్షన్ కానీ తెలుసుకోవాలనుకున్నా కూడా కమెంట్ సెక్షన్లో ఇంక్లూడ్ చేయండి. డెఫినెట్లీ వి విల్ డూ. రైట్. సో చూసారు కదా, ఇది వాళ్ళ కార్యక్రమం. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ సాక్షి టీవీ.